బాగుండే చింతకాయలా యాదో ఇవ్వదు ఒక్కటి గడిచిపోతుంది ఇట్లా చింతపండు అయిపోయిందా బాబాయ్ అయ్యని పడే ఓ నిన్ను నొరుతాయిడమా కాదు బాబాయ్ బాబాయ్ చింతపండు పిక్తున్నావు ఇంట్లో పప్పులోకే ఉప్పులేకే ఒప్పుడు చెరిపోతాయి చింతకాయలు చింతపండు అయిపోయిందా ఏం వచ్చినావా ఏం లేదు టూర్కి పోదాం అనుకుంటున్నాను నువ్వు ఏమైనా కొంచెం సాయం చేస్తావేమో అని వచ్చి బాబాయ్ ఏం టూరు మేము స్టూడెంట్స్ అంతా ఇట్లా బీచ్ లో అవి చూసే పోతారు కదా కాలేజీలో లాస్ట్ రోజు అట్లా పోదాం అనుకున్నాం మేము. ఎంత కావాలా నాకు ఒక 3,000 అన్నా కావాలి. నేను అనుకుంటా నువ్వు వస్తే బంధుకోం ప్రాంతానికి వచ్చాడు ఏమో అనుకుంటే దానికే వచ్చాడు నువ్వు ఏం టూర్ పోయి ఏం ఉత్తరిస్తావా నువ్వు టూర్ అంటే ఇప్పట్లో తిరగాల మనము అప్పట్లో అంటే మీరు పయ్యేకి ఏమి లేవు. ఏం తిరిగి ఏం ఉద్దేశిస్తావు నువ్వు ఏం ఉద్దేశం అంటే లైఫ్ మరి రాదు జిందగీ బర్బార్ ఈ బర్బర్లో కిరిగిల్లో దుడ్డులో పదా పనిలేక తొందరతుంటాం మేము చింతపొడి కాక చింతకాయలు ఎక్కుంటున్నాడు గూటికి జరుగుతా పప్పుకలే కూర పోతా కూర ఆడ పొడుస్తావు పోయే బంగాళ బాబాయ్ నువ్వు ఇంత పీస్ నాట్ ఆడుతున్నావు ఇట్లయితే చూడు నేను చచ్చిపోతా. ఎట్లా చచ్చిపోతావు చెప్పు ఆ తాడేసుకొని నూరేసుకొని ఏమే మడే ఎట్లా చేస్తావు చెప్పు ఎంట్రీనా ఎంట్రీని మడి దుడ్లు పెడతా మరి దుడ్లు పెట్టదు పుణ్యానికి సార్ ఏమన్నా వాడు దానికైతే దుడ్లు ఉంటాయి కదా తాగి చచ్చిపోయి దుడ్లు నీతో పెడతా దానికి దుడ్లు ఆ రూమ్ లో ఉంచి మన కొట్టింటే మిగిలింది ముందు దానికి తాగి సాయిపోకడం ప్రాణాలు తినేకొచ్చావు ఎండ్రిన్ ముందు కూడా మిగిలిందే తాగి సాయమంటావు ఇంకోటి తెచ్చుకునే ఒప్పుకోవు నేను దుడ్లు తాగితే అదే కాపా మిగిలింది ఎట్లా బతుకుంటే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకున్నా బతుకుతా నిన్ను మాత్రం ఇంకో రూపాయి కూడా అడిగిన పంగు పొడచాన్ని పాపం పీసినట నీ అట్లా దుడ్లన్నీ మునుమోపిచ్చా మేము ఉండే చేయనికి నమ్ముకొని పోతాము ఓ వయపో బాగా వచ్చిన పదక ఇట్లా అయింది కాదే పొద్దున ఎవరి మకం చూసినానేమో పప్పులోకి చింతపండు తెమ్మని మా పిన్ని పంపిస్తే ఇయ్య వీటికి వచ్చి చింత చెట్టుకి చింతకాయలు పీకి దాన్ని చింతపండు తీసుకొని పోయి పప్పుకి ఇస్తా అన్నాడు. ఈ మహానుభావుని నేను పై టూర్కి అడగల. ఇది ఎట్లుందంటే గూట్లో రాయి తీసుకొని వచ్చేసి నా నెత్తి కొట్టుకున్నట్టుంది. చిచ్చే నడుచుకుంటూ అయినా పోతాను కానీ మా బాబాయ్తో మాత్రం రూపాయి అడిగిన. ఫ్రెండ్స్ చూసారు కదా పీసినారి బాబాయ్ జల్సా కొడుకు అని ఒక వెబ్ సిరీస్ కింద తీసేద్దాం మళ్ళీ ఉంటది. మీరు కూడా ఇవ్వండి పొగల టూర్ పోతా అంటే అందరూ తలాకు పోయి ఇచ్చి పంపేయండి. ఇంతవరకు నేను యాద ఒక్క టూర్ కూడా పోలే కనీసం సముద్రం కూడా చూడలే దగ్గరికి పోయి దాంట్లో పోయి ఏదో ఆటోలో పోయి కదా గోవా కూతురు అది పెట్టు. ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మిమ్మల్ని సరదాగా నవ్వించడానికి మరొక వీడియోతో మరీ వెళ్దాం. అండ్ మీ వీరా విత్ మన లాల్ మొహల్ అన్న కట్.